చలో ముందుగా ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ, సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్రకు, పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం. తెలంగాణ రాష్ట్రానికి మొన్నటి వరకు ఉన్న సిపి రాధాకృష్ణన్ ఆయన ఇన్ఛార్జ్ గవర్నర్గానే కొనసాగారు. ఇప్పుడు పూర్తి స్థాయి గవర్నర్ని నియమించింది కేంద్ర ప్రభుత్వం. సో ఇందులో ప్రధానంగా జిష్ణుదేవ్ వర్మ, ఎవరి జిష్ణుదేవ్ వర్మ అన్నది మనం చూడాలి. కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. ఇందులో 7గురిని కొత్తగా నియమించగా 3గురిని ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ చేసింది. శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. 1957 ఆగస్టు 15వ తేదీన జన్మించిన ఆయన త్రిపుర 2వ ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 వరకు పనిచేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఆయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా నియమితులు కాగా, ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. సో మన రాష్ట్రం ఆయన త్రిపురకు పోతే త్రిపుర ఆయన మనకు వచ్చింది అన్నట్టు. సింపుల్. ఇక్కడ ఏంటంటే కేంద్రం అనుకున్న వాళ్ళకి గవర్నర్ పోస్టులు ఇస్తుంది. ఈ గవర్నర్ వ్యవస్థ మీదనే చాలా పెద్ద ఆరోపణలు ఉన్నాయి. ఈ గవర్నర్ వ్యవస్థ మారాల్సిన అవసరం ఉంది అన్న ఒక చర్చ కూడా చాలా బలంగా ఈ దేశంలో ఉన్నది. ఏమైపోయిందంటే ఇది రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయింది. ఏ మాట కామాట. ఇప్పుడు అంటే ఎవరైతే ఆ పార్టీలో, ఇప్పుడు బీజేపీ ఉన్నది, గతంలో కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని నియమించుకుంటారు. బీజేపీ ఉన్నప్పుడు బీజేపీలో ఉన్న సీనియర్ లీడర్లని గవర్నర్గా నియమిస్తారు. సో అంతకు మించి ఇందులో పెద్దగా మనం ఎవరిని నియమించారు, ఎంత గొప్ప ఆయన నియమించారని అనుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఒకటే లైన్. జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తూ తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిపి రాధాకృష్ణన్ను కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న రమేష్ బైస్ను తప్పించింది. రాజస్థాన్ గవర్నర్గా మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభావ్ కిషన్ రావు బాగ్దేని నియమించింది. ఈ స్థానంలో ఉన్న సీనియర్ నేత కల్రాజ్ మిశ్రాను తప్పించింది. రాజస్థాన్ బీజేపీ సీనియర్ నాయకుడు ఓం ప్రకాష్ మాథూర్ను సిక్కిం గవర్నర్గా నియమించింది. ఈ స్థానంలో ఉన్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్గా బదిలీ చేసింది. ఆయనకు మణిపూర్ గవర్నర్గాను అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్గా ఉన్న అనసూయ ఉయికేను తప్పించింది. ఇట్లా నియామకాలు జరిగినాయి. బరేలీ నుంచి 1989 నుంచి వరుసగా 2019 వరకు గెలుపొందుతూ వచ్చిన యూపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ను జార్ఖండ్ గవర్నర్గా నియమించింది. అస్సాం మాజీ ఎంపీ రమణ్ డేకాను ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమించింది. ఆ స్థానంలో ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ పదవీకాలం పూర్తయింది. కర్ణాటక మాజీ మంత్రి సిహెచ్ విజయశంకర్ మేఘాలయ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ స్థానంలో ఉన్న ఫగు చౌహాన్ను కేంద్రం తప్పించింది. ఇట్లా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది గవర్నర్లకు సంబంధించి. బేసిక్ ఎట్లుంటుందంటే, ఇది మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను అటు ఇటు బదిలీ చేస్తుంది కదా, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇందులో ఏం గొప్పగా ఏమని మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏం లేదు ఇక్కడ. ఎవరు కేంద్రంలో అధికారంలో ఉంటే, ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ మనుషులను పెడతారు, గతంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ మనుషులను పెడుతుంది, రేపు ఇంకొకరు వస్తే ఇంకొకరు పెడతారు. అంతకుమించి ఈ వ్యవస్థలో పెద్దగా మనం ఊహించేది ఆలోచించేది ఏమి ఉండదు. మొత్తానికైతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఇప్పుడు రేపు ఎల్లుండి ఏమన్నా అతి త్వరలో ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఎవరు, ఆయన ఎన్నో గవర్నరు, ఇట్లాంటి క్వశ్చన్స్కి ఈ గవర్నర్ పేరు మనకు ఉపయోగపడుతుంది. అంతకుమించి ఏం లేదు. లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మరి మీడియాలో కొంత హైలైట్ కావాలి, ఎవరికి ఇవ్వాలి, ఎన్నో ఒక తన ధర్నా చేయాలి, లేకపోతే గవర్నర్కి పోయి వినతి పత్రం ఇవ్వాలి. సో అట్లా మనం గవర్నర్ వ్యవస్థని ఉపయోగించుకుంటున్నాం. అంతకుమించి ఏం లేదు ఇంకా.